హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది మన కోలార్ కంపెనీది సాఫ్ట్ ప్రెస్ వాల్. ఇది వచ్చేసి ఎట్లా ఫిట్ చేసినామో పూర్తి వీడియో పూర్తి డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. ప్లీజ్ పూర్తి వీడియో చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇది వచ్చేసి కోలార్ కంపెనీ సాఫ్ట్ ప్రెస్ వాల్. దీని లోపల కూడా చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో. ఈ విధంగా ఉంటుంది, అంటే మినీ ఫిష్ ట్యాంక్ మాదిరి. ఇది దీనికి బటన్ వస్తుంది, ప్రెస్ చేస్తే వాటర్ అనేది వస్తుంది. ఇది ఎట్లా ఫిట్ చేసిన పూర్తి డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఈజీగా అనేది ఫిట్ చేసుకోవచ్చు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తి వీడియో చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆ కోలార్ కంపెనీది సాఫ్ట్ ప్రెస్ వాల్. అంటే ఇది వచ్చేసి మనకు బాక్స్లో అనేది వచ్చి ఉంది. దీంట్లో వచ్చేసి ఇన్నర్ పార్ట్ ఒకటి ఉంది. ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను చూడండి. దీని ప్రైస్ కూడా చూపిస్తా. దీని ప్రైస్ వచ్చేసి 6,570 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఇది సాఫ్ట్ ప్రెస్ వాళ్ళు 6,570 రూపాయలు ఎంఆర్పి. వాళ్ళ అడ్రస్ డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇందులో ఏమేమి వస్తాయో. ఫస్ట్ మనకు పేపర్ అనేది ఇచ్చి ఉన్నారు యూజర్ మెనూ పైన. మీకు అన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి చూపిస్తా. ఇది పైప్ ఫ్రెండ్స్, ఇది అవుట్లెట్ పైప్. ఇది అంటే మన కమౌట్లోకి పోయేది. ఇది ఈ పైపు, ఈ సెట్ ఉంది మొత్తము. ఇంకా ఇది వచ్చేసి బాక్సు. ఈ బాక్స్లోనే మనకు వచ్చేసి సెట్ చేసే సిస్టమ్ అంతా ఉంటుంది. అంటే లోపలే బాల్ కాక్ సెట్, సెఫన్ సెట్ అంతా అందులోనే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ అనేది చేసి చూపిస్తాను చూడండి. ముందు దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. ఈ క్లాంప్ ఉంది, ఈ క్లాంప్ కూడా ఇక్కడ వచ్చేసి ఫిట్ చేయాలని మెన్షన్ చేసి ఉన్నారు. ఇంకా వచ్చేసి స్క్రూస్ ఇచ్చి ఉన్నాడు, స్క్రూస్ ఫిషర్స్ ఇవి కొట్టడానికి. అంటే లోపల చూపిస్తాను చూడండి మీకు, ఈ హోల్స్లో కొట్టడానికి. ఇప్పుడు ఒకసారి మనం ఫిట్ చేసేటప్పుడు ఒకసారి యూజర్ మెనూ అనేది ఖచ్చితంగా చూస్తే మంచిది. ఇందులో వచ్చేసి ఏ ప్రోడక్ట్కి ఎన్ని ఇయర్స్ వారంటీ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఈ వారంటీ పేపర్ కాబట్టి, గ్యారంటీ వారంటీ పేపర్ కాబట్టి వీళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. అదేవిధంగా యూజర్ మెనూలో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు చూడండి. ఇన్లైట్ ఇది ఎన్ని ఇంచులకు పెట్టాలి, హైట్ ఎంత, టోటల్గా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఎట్లా ఫిట్ చేయాలి, ఏమేమి ఫిట్ చేయాలి, క్లాంప్ ఏడ కొట్టాలి, హైట్ ఎంత ఉండాలి, దీనికి ఏం అవసరం పడతాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ప్లేట్ ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా కట్ చేసుకోవాలి, ప్లేట్ ఎట్లా ఫిట్ చేయాలి, స్క్రూ అడ్జస్ట్ ఎట్లా చేయాలి ఇందులో మెన్షన్ చేసి ఉన్నాడు. ఇది కూడా ప్లేట్ కిందికి అంటే ప్రెస్. ఇది వచ్చేసి ఏమైనా బ్లాక్ అయిపోతే ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే రిపేరింగ్ గురించి మెన్షన్ చేసి ఉన్నాడు ఈ ప్లేస్. ఇక బ్యాక్ సైడ్ దీని లోపల ఏమేమి పార్ట్స్ వస్తాయో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ మనం ఇది ఫ్లెష్ వాల్ని వచ్చేసి ఇది ఎట్లా ఫిట్ చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసి వాచర్స్ అనేవి ఇచ్చి ఉన్నాడు. 1, 2, 3 వాచర్స్. దీంతో లీకేజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీన్ని ఇట్లా ప్రెస్ చేయగానే ఇది వెళ్ళిపోయింది, అంటే లీకేజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా ఈ కిందది పైప్ కూడా సేమ్ అట్లే. ఇది కావాలంటే మనము పొడుగు కావాలంటే తగ్గించుకోవచ్చు, అంటే దీన్ని ఆ థర్మాకోల్ షీట్ తీసేసి మనం కట్ చేసుకోవచ్చు. అని ఇప్పుడు అయితే మనం ఏం కట్ చేయడంలే. ఇది వచ్చేసి ఇట్లే అనేది ఫిక్స్ చేసేస్తున్నాం చూడండి. ఈ థర్మాకోల్ షీట్లో తీసేసి పైప్ కట్ చేసుకోవచ్చు, మళ్ళీ థర్మాకోల్ షీట్ పెట్టుకోవచ్చు, కానీ మనం తీయడం లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇన్లైట్. ఇది ఇన్లైట్లో ఆడ జాలి ఉంది చూడండి. ఇన్లైట్లో మళ్ళీ చూపిస్తూ చూడండి. ఇందులో ఏమైనా డస్ట్ వస్తే ఆ జాలీలో ఇరుక్కుంటుంది. అది జాలి లోపల నుంచి ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు ప్లేట్ తగిలిస్తాం కదా, ఆడ నుంచి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఇందులో నుంచి వాటర్ అనేది వస్తాయి.
దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ స్క్రూ అనేది లూజ్ చేస్తే వాటర్ పెరుగుతుంది, టైట్ చేస్తే వాటర్ అనేది తగ్గుతాయి. ఇందులో కూడా ఇంకో సిస్టమ్ ఉంటుంది. మనకు కావాలంటే 6 సెకండ్ వాటర్ పెట్టచ్చు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, 1 2 3 అని ఇస్తాడు. 1 మీద పెడితే 6 సెకండ్, 2 మీద పెడితే 8 సెకండ్, 3 మీద పెడితే 10 సెకండ్, అట్లా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ FTA అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది బ్రాస్ FTA. ఇది బ్రాస్ FTA 1.25 సైజ్ ఇచ్చి ఉన్నాడు. 1.25 సైజ్కి మనం ఈ FTA అనేది ఫిట్ చేస్తున్నాం. ఈ ప్లేస్లో మనం దారం షెల్లాక్ బేసి ఫిట్ చేస్తున్నాం. మీరు టెఫ్లాన్ టేప్ బేసి కూడా ఫిట్ చేయొచ్చు. దారం షెల్లాక్ స్టాండర్డ్గా ఉంటుందని మేము వేస్తున్నాము. మీ కాడ టెఫ్లాన్ టేప్ ఉంటే టెఫ్లాన్ టేప్ కూడా వేసి ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము దారం షెల్లాక్ తగిలించేసి. ఇది కనిపించేది బ్రాస్ CPVC FTA. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఈ ఫ్లెష్ వాల్ అని తగిలించుకునేది అయితే మీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే తగిలించుకోకండి. ఫోర్స్ అనేది అంతగా రాదు. మినిమం అంటే ఫస్ట్ ఫ్లోర్లో పైన ట్యాంక్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్కి పెట్టుకోవచ్చు. ఇది అంటే మినిమం 20 feet హైట్లో ట్యాంక్ ఉంటే పెట్టుకోండి, లేదంటే పెట్టకండి. ఫోర్స్ అనేది సరిగా రాదు, లేదంటే మీరు పెట్టి వేస్ట్. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ పైన ట్యాంక్ అనేది ఉండాలి. అంటే మినిమం 20 feet పైన ట్యాంక్ ఉండాలి. అది కూడా దీని కాడి నుంచి స్టార్ట్ అయ్యి పైన వరకు సపరేట్ ఒక లైన్ అనేది వేసుకుని పోవాలి. దీనికి అట్లా వేసుకుని పోతేనే దానికి ఫోర్స్ అనేది వచ్చేది. చాలామంది ఏం చేస్తారంటే ఒకే లైన్కి ఇచ్చేస్తారు. అట్లా వేయకూడదు. మేము చూపిస్తా చూడండి. ఈ కింద కనిపించే ముందు పైప్లో అది ఒక సింగిల్ లైన్ దిగి ఉంది. ముందు ఈ ప్లేస్లో మనం జాక్వర్ కంపెనీది ఫ్లెష్ వాల్ అనేది ఫిట్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసి రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం కోలార్ కంపెనీది ఫ్లెష్ వాల్ అనేది, సాఫ్ట్ ఫ్లెష్ వాల్ అనేది ఫిట్ చేస్తున్నాము. ఆ ప్లేస్లో చూపిస్తా. ఇది ఫిట్ చేస్తున్నాం మనము. ఈ లైన్ పైన నుంచి ఒకే లైన్ అనేది రావడం జరిగింది. 1.5 వచ్చింది ఎండ్ నుంచి. మనం దీన్ని 1.25 రెడ్యూసర్ వేసుకోవడం జరిగింది. ఈ లైన్ పైన నుంచి వచ్చింది, అంటే దాదాపు 20 feet పైన నుంచి ఉంది ఈ లైన్. ఇప్పుడు మనం దీన్ని ఎక్కించుతున్నాము. ఇది ముందే అంతా చెక్ చేసుకోవాలి. పైప్ సెంటర్ కాడి నుంచి ఆ పైప్ సెంటర్కి 5.5 inches ఉండాలి. ఒకవేళ మీరు బేషన్ ఏది తెస్తారో చెక్ చేసుకొని ఇది ఫిట్ చేసి 1కి 2 సార్లు చెక్ చేయాలి. చెక్ చేసి సొల్యూషన్ తగిలించాలి. ఓసారి సొల్యూషన్ తగిలిస్తే మళ్ళీ ఇది ఊడి రాదు. కాబట్టి మేము 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. నేను చెక్ చేసుకొని ఇప్పుడు నాకు కరెక్ట్గా 5.5 inches వస్తుంది అని కొలత తీసుకున్నాక నేను FTAకి రెడ్యూసర్కి పైప్ అనేది అటాచ్ చేసిన. ఇక్కడ చూపిస్తా చూడండి. మీకు లెవెల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ లేదంటే అది ప్లేట్ తగిలించేప్పుడు చాలా గలీజ్గా కనిపిస్తుంది. లెవెల్ ఇట్లా కూడా కరెక్ట్గా స్ట్రైట్ ఉండాలి. క్రాస్ కూడా ఉండకుండా చూసుకోవాలి. మనకు మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఇది మీకు కొంచెం వెనక్కి తీసుకుని పోయి చూపిస్తా చూడండి. కింద 4 inches పైప్ ఎట్లుందో. ఇది వచ్చేసి కింద 4 inches పైపు. మనకు ఫ్లోరింగ్ ఎంత వస్తుందో కన్ఫర్మ్ తెలిసి ఉండాలి. ఇది క్లాంప్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఈ క్లాంప్ అనేది కొట్టాలి. అంటే ఊడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో క్లాంప్ ఇచ్చినారు. మనం ఇక్కడ వచ్చేసి థర్మాకోల్ తీసేసినాం. మీకు కావాలంటే థర్మాకోల్ పెట్టుకోవచ్చు. అంటే అది మన వెనకాల పైప్స్ అడ్డం వస్తున్నాయి, దాంతో స్పేస్ సరిపోవడం లేదు. ఉంటే మంచిది థర్మాకోల్. తీసేయకండి మీరు, మాకంటే స్పేస్ లేదు కాబట్టి మేము తీసేసినాం అది. ఇప్పుడు మనం కొలతలు చూపిస్తా చూడండి ఫ్రెండ్. కొలతలు వచ్చేసి నేను క్లియర్గా చెప్తున్నా చూడండి. ఈ కనిపించే 4 inches పైప్ సెంటర్ కాడి నుంచి ఈ పైప్ సెంటర్ వచ్చేసి 5.5 inches ఉండాలి. చూడండి, బ్లేడ్ పెట్టినా కదా నేను సెంటర్, దాని సెంటర్ కాడి నుంచి దీని సెంటర్ 5.5 inches ఉండాలి. లేదంటే మీరు బేషన్ తెప్పించుకోండి. ఏ బేషన్ పెడతారో ఆ బేషన్ ప్రకారం పెట్టండి. ఇది చూడండి 5.5 inches ఖచ్చితంగా ఉంది కొలత. కింద నుంచి కూడా ఫ్లోరింగ్ ఎంత వస్తుందో టైల్స్ వాళ్ళకి పిలిచండి. టైల్స్ వాళ్ళకి మార్క్ భయమనండి ఎంత వస్తుంది ఫ్లోరింగ్. మాకు 5 inches వస్తుంది. అటు ఇక్కడ బేసి ఉన్నారు చూడండి. మార్క్ బేసినాక మార్క్ కాడి నుంచి మనం 10 inches సెంటర్ అనేది పెట్టాలి. ఇది గుర్తు పెట్టుకోండి. ఫ్లోరింగ్ పైన నుంచి 10 inches సెంటర్, 4 inches పైపు, 4 inches సెంటర్ నుంచి ఈ ఫస్ట్ ట్యాంక్ పైపు 5.5 inches ఉండాలి. ఇది వచ్చేసి మ్యాక్సిమం మినిమం చూసుకోండి. ఇది వీలైనంత లోపలికే పోవాలి.
ఈ నుంచి స్టార్ట్ కావాలి. వీడికి మనం కట్ చేసుకొని ప్లేట్ అనేది తగిలించుకోవచ్చు. ఈడ కూడా గోడ నుంచి లోపలికే ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే మీ వర్క్ అయిపోక ముందే ఒకసారి ప్లేట్ అనేది తెప్పించుకోండి. ప్లేట్ తెప్పించుకొని నీళ్లు వదిలి చెక్ చేసుకోండి. ఇది కనిపించేది ప్లేటు, అంటే ఈ ట్యాంక్తో పాటు ఇది ప్లేట్ కూడా తెచ్చుకోగానే పెట్టుకోండి. నీళ్లు వదిలి ఎటువంటి లీకేజ్ లేదన్న తర్వాతే సిమెంట్ అనేది తగిలించేది. ఈ ప్లేట్ ఎట్లా తగిలించినామో దీనికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ పెడతా. ఈ స్క్రూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, స్ట్రైట్గా ఉన్నాయా లేవా, ఈడ సెట్ అవుతాయా లేవా. ఈ ప్లేట్ కూడా ఖచ్చితంగా దాంతోపాటు తెప్పించుకుంటే మంచిది. ఇప్పుడు మనం వాటర్ వదిలి వాటర్ చెక్ చేస్తాం. ఎటువంటి లీకేజ్ లేదన్నాక మేము దగ్గర ఉండి మేము సిమెంట్ అనేది ప్యాక్ చేపిస్తాము బెల్లియార్ చేత. ఆ తర్వాత మనం కమ్అట్ ఫిట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం వాల్ అనేది ఆన్ చేసినాం. ఈ వాటర్ లైన్ సింగిల్ లైన్ పైకి ట్యాంక్ వరకు సపరేట్ తీసుకుని పోండి బెటర్. బాత్రూమ్కి అటాచ్ చేయకండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా ఇది లీకేజ్ అయితే మొత్తం బాత్రూమ్ హాఫ్ చేయకుండా దీన్ని వాల్ సపరేట్గా పైకి తీసుకుని పోయి పైన ఒక వాల్ పెట్టుకోండి. మనం వచ్చేసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి లీకేజ్ లేదు. లోపల కనిపిస్తుంది కదా, స్క్రూ ఓపెన్ చేసి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి లీకేజ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఫిక్స్ అనేది చేసేస్తాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం.